సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తాము అని అంటే స్వయంగా మనకు సత్యనారాయణ స్వామి వ్రత కథలోనే ఆ మహావిష్ణువు నారదుడికి చెప్పి ఉన్నటువంటి విషయాన్ని సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ కూడా చెప్పి ఉన్నారు. ఏ విధంగా చెప్పారు అంటే, ఒకానొక నాడు సౌనకాది మహర్షులందరూ కూడా చాలా దీర్ఘమైనటువంటి కొన్ని వందల రోజుల పాటు జరిగేటటువంటి యాగాన్ని ఒకదాన్ని చేయడం ప్రారంభించారు. వాళ్ళు యాగాన్ని ప్రారంభించారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి సూత మహర్షి యాగం దగ్గరికి వెళ్ళి మనం కూడా ఏదైనా మనమంత సహాయం చేద్దాము అనేటువంటి విషయాన్ని మనసులో తలుచుకుని యాగం దగ్గరికి బయలుదేరి యాగం దగ్గరికి వచ్చారు. సౌనకాది మహర్షులందరూ కూడా ఈ సూత మహర్షి రావడం గమనించి ఆయన్ను తగు విధంగా పూజించుకొని ఆయనకు తగిన ఉపచారాలు చేసి ఆయన్ను కూర్చోబెట్టుకున్నారు. యాగం సంపూర్ణమవుతూ ఉంది. ఆ రోజుకి సంబంధించిన యాగాన్ని సంపూర్ణం చేసుకుని బాగా వాళ్ళు యాగంలో ఉన్నటువంటి ప్రసాదాన్ని భుజించి మధ్యాహ్నం అందరూ కాస్త విశ్రమించే సమయానికి సూత మహర్షి దగ్గరికి వెళ్ళారు. సూత మహర్షికి ఆయన క్షేమ సమాచారాలన్నీ అడిగారు. ఆయన కూర్చున్నారు, వీళ్ళు కూర్చున్నారు. ఈ సౌనకాది మహర్షులందరూ కూడా ఆయన సూత మహర్షి అష్టాదశ పురాణాలను వ్యాస మహర్షి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి వాళ్ళు. అలా నేర్చుకున్నటువంటి వాళ్ళల్లో సూత మహర్షి కూడా ఒక మహర్షి. ఆ సూత మహర్షిని దగ్గరకు వెళ్ళి ఏదో కాలక్షేపం కోసం కాకుండా వాళ్ళు ఏదో విధంగా ఆయన దగ్గర నుంచి కొన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఏదో ఒక మంచి విషయాన్ని అడిగారు. అలా అడుగుతూ ఉండంగా ఈ యొక్క కలియుగంలో మనుషులు చాలా ఇబ్బందులు పడతారు. వాళ్లకు ఏదైనా ఒక సులభంగా దైవానుగ్రహాన్ని పొందగలిగే ఏదైనా ఒక పూజ, లేదు ఒక వ్రతము, లేదు ఒక నియమం ఏదైనా ఒకటి చెప్పండి అని సూత మహర్షిని అడిగితే అప్పుడు సూత మహర్షి ఈ విధంగా చెప్తారు. సౌనకాది మహర్షులారా, మీరు అడిగిన విషయం చాలా బాగుంది. అదేవిధంగా మీరు అడిగిన విధంగానే నారద మహర్షి కూడా శ్రీ మహావిష్ణువును కలియుగంలో ఉండేటటువంటి మనుషులకు ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి, ఆ ఇబ్బందులు వాళ్లకు తొలగడం కోసం ఏదైనా ఒక వ్రతాన్ని కావచ్చు, పూజను కావచ్చు, నియమం కావచ్చు, చాంద్రాయణం కావచ్చు అనేటువంటి విషయాన్ని నాకు చెప్పండి అని అడిగారు నారద మహర్షి. ఇప్పుడు మహావిష్ణువు నారద మహర్షికి చెప్పిన విషయాన్నే నేను కూడా మీకు చెబుతాను, వినండి అని సూత మహర్షి ఈ విధంగా చెప్పారు. ఏమని చెప్పారు అంటే, పూర్వం నారద మహర్షి ముల్లోకాలను తిరుగుతూ భూలోకానికి వచ్చాడట. ఆ భూలోకంలో ఆ యొక్క మనుషులందరినీ గమనించాడు. వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నిటినీ గమనించాడు. ఆ పనులు గమనించిన తరువాత ఆ యొక్క ఇబ్బందులను గ్రహించిన తర్వాత వీళ్ళు మనుషులు చాలా కష్టాలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వీళ్లకు ఏ విధంగా ఈ యొక్క కష్టాలు, ఇబ్బందులు అనేటువంటివి తొలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఆలోచించి ఆయన విష్ణులోకానికి వెళ్ళాడు. ఎందుకంటే విష్ణువు ఈ లోకానికంతటికీ ప్రభువు, లయకారకుడు. ఆ లయను అంటే లయ అంటే ఈ యొక్క లోకాన్నంతటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో నిలబెట్టేటటువంటి వాడు విష్ణువు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన విష్ణువును స్తోత్రం చేసి విష్ణువును ఈ విధంగా అడిగారు. అలా వచ్చినటువంటి నారద మహర్షిని చూసి మహావిష్ణువు ఈ విధంగా అడిగారు. ఏమని అడిగారు అంటే, నారద మహర్షి, ఎందుకు వచ్చావు? ఏ విధమైనటువంటి కోరిక తీర్చుకోవడం కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు?
ఏమైనా నీకు సందేహం ఉంటే సందేహం తీర్చుకోవడానికి వచ్చావా, లేదు ఏదైనా విషయాన్ని అడగటం కోసం వచ్చావా? ఏమీ సందేహం లేకుండా నీకు ఏ విధమైనటువంటి సందేహాలున్నా కోరికలున్నా నేను నీకు తీరుస్తాను, సందేహం లేకుండా అడగవలసింది అని మహావిష్ణువు చెప్పిన వెంటనే నారద మహర్షి, ఓ స్వామి, భూలోకంలో మనుష్యులందరూ కూడా చాలా కష్టాలు పడుతూ ఉన్నారు, వాళ్లకు చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నవి, కర్మలన్నీ కూడా ఎలా పడితే అలా చేసి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్లకు ఆ విధమైనటువంటి ఇబ్బందులు కష్టాలు అనేటువంటివి తొలగిపోయి వాళ్ళు సుఖంగా సంతోషంగా దైవానుగ్రహాన్ని ఎలా పొందగలరు అని అడిగితే అప్పుడు శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ వ్రతము అనేటువంటి ఒక వ్రతం కలదయ్యా నారద మహర్షి, ఆ వ్రతాన్ని చేయడం ద్వారా మనుషులు చాలా సుఖాలను సంతోషాలను అనుభవించి కర్మ ఫలితాన్ని తొలగించుకొని మోక్షాన్ని పొందగలరు అని సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, పూజ చేయటం ద్వారా వ్రతాన్ని చేయటం ద్వారా ఏ ఫలితాన్ని అనుభవిస్తారు అనేటువంటి విషయాన్ని నారద మహర్షికి మహావిష్ణువు సంపూర్ణంగా అనుగ్రహించారు. ఏమని అనుగ్రహించారు అంటే, నారద మహర్షి, ఇది సత్యనారాయణ వ్రతము, ఈ సత్యనారాయణ వ్రతం చేయడం ద్వారా భయపడినవాడు భయము నుండి విడువబడతాడు, సంతానము కోరినవాడు సంతానమును పొందబడతాడు, అలాగే యుద్ధమునకు జయం కలగాలని కోరుకునేటటువంటి వాళ్ళు యుద్ధం ప్రారంభం చేసేటప్పుడు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడం ద్వారా ఆ యొక్క సత్యనారాయణ స్వామి అనుగ్రహం ద్వారా వీళ్ళు యుద్ధంలో గెలవబడతారు. అలాగే సంతానాన్ని కోరబడిన వారు సంతానాన్ని పొందుతారు, సౌభాగ్యాన్ని కోరబడిన వారు సౌభాగ్యాన్ని పొందుతారు. ఈ విధంగా ఇది అది అని లేకుండా సకల విధమైనటువంటి ఆఖరికి దారిద్ర్యం అంటే అతి పేదవాళ్ళైనా అతి పేదతనంలో ఉన్నా సరే ఈ యొక్క సత్యనారాయణ స్వామిని పూజ చేయటం ద్వారా ఆయన అనుగ్రహం ద్వారా సకల సంపదలను పొందుతారు అని సత్యనారాయణ స్వామి పూజ విధానాన్ని ఈ విధంగా చెబుతూ ఉన్నారు. పొద్దున్న లేచి స్నానాది నిత్యకర్మలను పూర్తి చేసుకుని సత్యనారాయణ స్వామి గురించి సంకల్పం చేయాలి. ఏ విధంగా చేయాలి అంటే, ఓ సత్యనారాయణ స్వామి, నేను ఈరోజు సాయంత్రం రాత్రి ప్రారంభ కాలమున నీ యొక్క సత్యనారాయణ వ్రతాన్ని చేయబోతూ ఉన్నాను, నన్ను నువ్వు అనుగ్రహించు, నీ యొక్క అనుగ్రహం కోసం ఈ పూజను చేయబోతూ ఉన్నాను అని సంకల్పించుకోవాలి. సంకల్పించుకున్న తరువాత సాయంత్రం మళ్ళీ స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంలో ఈ పూజను చేయాలి. అందరూ కూడా ఈ కాలంలో ఏం చేస్తూ ఉన్నారు అంటే, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఉదయం పూటనే చేసేస్తూ ఉన్నారు. అది చాలా నిందించతగ్గ విషయంగా మారుతూ ఉంది. ఎందువల్ల అంటే, కల్పంలో మనం చెప్పిన విధంగా చేస్తే మనకు అనుగ్రహాన్ని ఇస్తారు దేవుళ్ళు ఎప్పుడూ కూడా, పరమేశ్వరులు ఎప్పుడూ కూడా మనకు కల్పంలో అంటే, కల్పము అంటే ఒక నియమం. ఇప్పుడు నియమం ప్రకారం చేయడం అనేటటువంటిది, ఒక నియమం ప్రకారం చేస్తే మనకు ఈ ఫలితం లభిస్తుంది అని అంటే, ఆ నియమం ప్రకారం చేస్తేనే మనకు ఫలితం లభిస్తుంది. అలా పూజకు ఒక నియమాన్ని పెట్టినప్పుడు ఆ నియమం ప్రకారం చేస్తేనే మనకు లభిస్తుంది. కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సాయంకాలం పూట రాత్రి ప్రారంభ సమయంలో చేయటం ద్వారానే మనం ఫలితాన్ని పొందగలం. ఉదయం పూట చేసినట్లయితే మనకు ఫలితం రాకపోగా వికృతమైన ఫలితాలను, అశుభ ఫలితాలను మనం పొందవలసి ఉంటుంది. కాబట్టి ఆ ఫలితాలను మనం పొందకుండా ఉండాలి అంటే కనుక సాయంత్రం రాత్రి ప్రారంభ కాలంలో ఈ యొక్క సత్యనారాయణ వ్రతాన్ని చేయాలి. ఆ యొక్క ప్రారంభ కాలంలో పూజాగృహాన్ని గోమయంతో అలికి అక్కడ 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి
దాని మీద ఒక వస్త్రమును పరిచి దాని మీద బియ్యము పోసి దాని మీద ఒక బంగారు కానీ వెండి కానీ రాగి కానీ ఇత్తడిది కానీ పూజా కలశాన్ని ఉంచి, శక్తి లేకపోతే మట్టి కలశాన్నైనా పెట్టుకొని దాని మీద మళ్ళీ ఒక వస్త్రాన్ని పరచుకొని దాని మీద సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని ఇందాక చెప్పిన విధంగా అంగుష్ఠమాత్రం అంటారు 8 కలశముల బంగారముతో కానీ లేదు దానిలో అర్ధం 4 కలశముల బంగారముతో కానీ చేయించి ఆ యొక్క విగ్రహాన్ని ఆ కలశము మీద వేసినటువంటి వస్త్రం మీద పెట్టడం ద్వారా ఆ కలశ స్థాపన అనేటటువంటిది జరుగుతుంది. దీనికి ముందుగా విఘ్నేశ్వరుని పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజ, అదేవిధంగా పంచలోకపాలకుల పూజ ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతానికి ముందుగా చేసుకుని ప్రత్యేకంగా కలశంలో వరుణదేవుణ్ణి పూజించుకుని ఆ తరువాత సత్యనారాయణ స్వామి పూజను ప్రారంభం చేసుకుని యథావిధిగా ఆయనకు ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ నూక, అది లేనిచో అది లేకపోతే బియ్యపు నూక, అరటి పండ్లు ఇవన్నీ కూడా కలిపి ఆ యొక్క సత్యనారాయణ స్వామికి నైవేద్యము చేసి ఆయనకు వస్త్ర సమర్పణం చేసి ఈ విధంగా ఆయనకు పంచామృతములతో అభిషేకం చేసి వస్త్ర సమర్పణం చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించి సత్యనారాయణ పూజను చేయడం ద్వారా సకల సుఖములను అనుభవించవచ్చు, దారిద్ర్యం నుండి బయటపడి సుఖ సంపదలతో తొలతోగవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు. బంధింపబడినవాడు అంటే కారాగృహంలో ఉండవచ్చు, ఏ విధమైనటువంటి ఇబ్బందుల్లోనైనా ఉండవచ్చు, యుద్ధానికి ప్రారంభం చేసే ముందైనా సరే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తే ఆ కారాగృహం నుంచి విడవబడతారు, ఇబ్బందుల నుంచి బయటపడతారు, యుద్ధం గెలవబడతారు. ఈ విధమైనటువంటి ఫలితాలను సత్యనారాయణ స్వామి పూజకు సత్యనారాయణ స్వామే నేరుగా శ్రీ మహావిష్ణువే చెప్పినట్లుగా ఆ యొక్క సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ కూడా ఈ విధంగా ఆ యొక్క సత్యనారాయణ వ్రత కథలోనే చెప్పి ఉన్నారు.